రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తో పాటు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఇక ఏఓబీలో తనిఖీలు చేపట్టారు. బంద్ సందర్భంగా విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. 3 రాష్ట్రాల పోలీసులు భద్రతా బలగాలు అలర్ట్ అయి కూంబింగ్ మరింత విస్తృతం చేశారు. బీజాపూర్ నేషనల్ పార్క్, అంబుజ్మాట్, పామేడ్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక అటు బస్తర్ పరిధిలోని 7 జిల్లాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. దండకారుణ్య బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వాహన తనిఖీలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇక భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య వ్యాపార దుకాణాలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ నర్సీపట్నం డిపోకు చెందిన బస్సులను జిల్లా కేంద్రంలోనే నిలిపివేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా పలువురు కీలక నేతల ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో 2వ విడత గ్రామ పంచాయతీల ఎన్నికలనే ఛత్తీస్గఢ్ తో పాటు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఏఓబీలో తనిఖీలు చేపట్టారు. బంద్ సందర్భంగా విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు సోదాలు నిర్వహిస్తున్నారు. 3 రాష్ట్రాల పోలీసులు భద్రతా బలగాలు అలర్ట్ అయి కూంబింగ్ మరింత విస్తృతం చేశారు. బీజాపూర్ నేషనల్ పార్క్, అలాగే అంబుజ్మాట్, పామేడ్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటు బస్తర్ పరిధిలోని 7 జిల్లాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. దండకారుణ్య బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వాహన తనిఖీలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య వ్యాపార దుకాణాలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ నర్సీపట్నం డిపోకు చెందిన బస్సులను జిల్లా కేంద్రంలోనే నిలిపివేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా పలువురు కీలక నేతల ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.